Another thing I want to show you here, ఇంకోటి నేను ఇక్కడ చూపించుకోరేది verse 17. 17 It says the world cannot receive this spirit of truth. ఈ సత్యపు ఆత్మను లోకము పొందనేరదు. That's another important truth you must know. ఇది మరి యొక్క సత్యం మీరు తెలుసుకోవాలి. The spirit of truth whom the world cannot receive. ఈ లోకము పొందలేనటువంటి సత్య స్వరూపేగ ఆత్మ. And that also means that if you're a worldly person, you cannot have the fullness of the Holy Spirit. దాని అర్థం ఏంటంటే మీరు లోకస్తులైనటువంటి వ్యక్తిగా ఉన్నట్టయితే ఈ పరిశుద్ధాత్మ సంపూర్ణత కలిగి ఉండలేరు. There is a thing called the world, which the Holy Spirit is against. ఎందుకంటే ఈ లోకం అనేటటువంటిది పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా ఉండే సంగతి. Now, the world is used in two ways in the New Testament. ఈ లోకం అనేది ఈ నూతన బంధంలో రెండు విధానాల్లో ఉపయోగించబడింది. One is the people of the world. ఒకటి లోకంలో ఉన్న ప్రజలు. That we must love because God so loved the whole world that he gave his son. వాళ్ళని మాత్రం మనం ప్రేమించాలి. ఎందుకంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, ఆయన కుమారుని అనుగ్రహించాడు. So even the most wicked sinner in the world, God loves him, we must also love him. లోకములో ఉన్నటువంటి ఎంతో దుష్టుడైనటువంటి పాపినైనా గానీ దేవుడు ఆ వ్యక్తిని ప్రేమించాడు కనుక మనం కూడా ప్రేమించాలి. But there is another type of world which is spoken in the New Testament. నూతన బంధంలో వాడబడింది మరి ఒక రకమైన లోకం ఉంది. And that is this world system. అది ఈ లోక సంబంధమైనటువంటి విధానం which is controlled by the devil. అపవాది దీని అధీనంలో ఉంచుకుంటున్నాడు. That world ఆ లోకము is mentioned like this. ఇట్లా చెప్పబడింది. 1 John chapter 2 మొదటి యోహాను 2వ అధ్యాయం verse 15. 15వ వచనం. Do not love the world nor the things in the world. If anyone loves the world, the love of the Father is not in him. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపబడి ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో నుండదు. There is this spirit in this world. అది ఈ లోకములో ఉన్నటువంటి ఆత్మ. It's not talking about people. ప్రజల గురించి చెప్పట్లేదు నేను. It's talking about this world system controlled by the devil. ఈ లోక సంబంధమైనటువంటి విధానం అంతా కూడా అపవాది తన అధీనంలో పెట్టుకున్నాడు. It's all around us. అదంతా మన చుట్టూ ఉంది. You see it in the advertisements in the newspapers on the roads. ఆ రోడ్ల మీద ఉన్నటువంటి న్యూస్ పేపర్ లో ఉన్నటువంటి రకరకాల You అడ్వర్టైజ్మెంట్స్. see it in television. టెలివిజన్ లో చూడండి. It is there in schools, colleges, offices, everywhere. స్కూల్లో గానీ కాలేజీల్లో గానీ ఆఫీసుల్లో గానీ ప్రతి చోట ఉంటుంది. It's a spirit that controls everything. అన్నిటినీ కూడా ఒక పద్ధతి ప్రకారం నడిపించేటటువంటి అది ఒక You ఆత్మ. see it in politics, you see it in business. రాజకీయాల్లో చూస్తారు, వాణిజ్యపరమైనటువంటి వాటిలో చూస్తారు. It teaches us to love things and not people. అదేం మనకు నేర్పిస్తుందంటే ఈ వస్తు సముదాయాన్ని మనం ప్రేమించాలి కానీ ప్రజలను కాదు. You know, God gave us people to love. దేవుడు మనకి ప్రజలను ప్రేమించమని చెప్పాడు. And he gave us things to use. అయితే ఈ వస్తువులను మనం ఉపయోగించడానికి ఇచ్చాడు. You understood it? గ్రహిస్తున్నారా? People to love and things to use. ప్రజలను ప్రేమించాలి, ఈ వస్తువులను ఉపయోగించుకోవాలి. But the devil has changed that. అపవాది దీన్ని తారుమారు చేశాడు. That people love things and they don't love people. ప్రజలు ఏం చేస్తున్నారంటే ఈ వస్తువులను ప్రేమిస్తున్నారు కానీ ప్రజలను మనుషులు And they use people. ఈ ప్రజలను ఉపయోగించుకుంటున్నారు. How can I use this man to help me? ఈ వ్యక్తిని నాకు సహాయపడని ఎట్లా Can ఉపయోగించుకోవాలి? I make him serve me? నన్ను సేవించాడు చేయగలనా? He's an influential man. Can I use him to help me? ఇతడు ఏదో కొంచెం ప్రతిభ కలిగినటువంటి వాడు, ఏదో రకంగా ఈయన ద్వారా పని He's జరుగుతున్నారు. a big politician. Let me get friendly with him. I can use his help. ఈయన పెద్ద రాజకీయ వేత్త, కొంచెం స్నేహం చేస్తే రేపు ఏదైనా పని జరుగుతుంది నాకు ఏదైనా. We have started using people and loving things. ఇట్లా వస్తువులను లోకాన్ని ప్రేమించి మనుషులను ఉపయోగించుకున్నాడు. We love money, we love property, we love possessions. మనం ఏం చేస్తున్నాం? డబ్బుని ప్రేమిస్తున్నాం, ఆస్తిపాస్తులను ప్రేమిస్తున్నాం, స్వాస్థ్యాలను ప్రేమిస్తున్నాం. People, ప్రజలు we want to use them. వాళ్ళని ఉపయోగించుకోవాలి. How can I use this man for my benefit? మరి నా మేలు కొరకు, నా లాభం కొరకు ఈ వ్యక్తిని అట్లా ఉపయోగించుకోవాలి. You have a servant working in your house. మీ ఇంట్లో ఎవరైనా పనిచేసే మనిషి ఉంటే How can I use this person? ఎట్లా ఈ వ్యక్తిని To ఉపయోగించాలి? get maximum work out of the person and give minimum pay. ఈ వ్యక్తి ఎంత ఎక్కువ పని వీలైతే అంత ఎక్కువ పని చేయించుకోవాలి, అది తక్కువ డబ్బు ఇవ్వాలి. Even Christians are like that. క్రైస్తవులు కూడా అంతే. It's absolutely shameful. ఎంత సిగ్గుకరమైన సంగతి ఇది. We have started using people and loving things. ప్రజలను మనం ఉపయోగించుకుంటున్నాం, ఈ వస్తువులు ప్రేమిస్తున్నాం. When you really get filled with the Spirit of Christ, నిజంగా క్రీస్తు యొక్క ఆత్మతో నింపబడితే you'll change. ఇది మారిపోతుంది. You'll start loving people. ప్రజలను ప్రేమించడం ఆరంభిస్తాం. And you'll find things are only to be used, ఉన్నటువంటి వస్తు సముదాయాన్ని ఉపయోగించబడాలి, not loved. వాటిని ప్రేమించడానికి కాదు. Has that change come in your life? ఈ మార్పు మీ జీవితంలో వచ్చిందా? Can you honestly say యథార్థంగా చెప్పగలరా? that deep down in your heart, మీ హృదయాంతరంగంలో you don't want to use anybody for your benefit? మీ లాభం కోసం ఏ మనుషుల్ని ఉపయోగించుకోకుండా You want to love them, మీరు నిజంగా వాళ్ళు bless ప్రేమించగలుగుతారు, them, దీవించగలుగుతున్నారు, serve them. వాటిని సేవించగలుగుతున్నారు. And things,
అయితే ఈ వస్తువులు Can you honestly say you don't love anything, you only use them? మీరు వస్తువులు నిజంగా ప్రేమించట్లేదు, కేవలం వాటిని ఉపయోగించుకుంటున్నారని యథార్థంగా చెప్పగలరా? That's one mark of being filled with the Holy Spirit. పరిశుద్ధాత్మతో నింపబడడానికి ఇది ఒక గుర్తు. Think of Jesus. యేసుక్రీస్తు ప్రభువును తలంచండి. He never loved things. ఆయన ఈ వస్తువులు ఎప్పుడు ప్రేమించలేదు, He used things. వాటిని ఉపయోగించాడు. He used so many things when he was on this earth. ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు ఎన్నెన్నో వస్తువులు ఉపయోగించాడు. Food. ఆహారం, He used a boat. ఆ ధోనిని He ఉపయోగించాడు. worked as a carpenter. ఆయన ఒక వడ్రవాని వలె పనిచేశాడు. But he never loved those things. అయితే వాటిని ప్రేమించలేదు. His love was for people. ఆయన ప్రేమంతా ప్రజల గురించి, Even people who had lived in such terrible sin. ఎంతో భయంకరమైన పాపంలో ఉన్న వాళ్ళు కూడా ప్రేమించాడు. He wanted to save them. వాళ్ళని రక్షించుకోరాడు. He never thought, how can I use this person to get something for myself? నాకేదో మేలు లాభం కలగడానికి ఈ వ్యక్తిని ఎట్లా ఉపయోగించుకోవాలని ఆలోచించలేదు. Even so many preachers and healers and all that. అనేక మంది బోధకులు, అనేక మంది స్వస్థపరిచే వాళ్ళు కూడా When they get somebody on the platform, okay, now I'm going to heal you. ఎవరైనా ప్లాట్ఫామ్ మీద వచ్చినప్పుడు సరే నేను స్వస్థపరుస్తాను, Okay, come and give testimony how you were healed. సరే నువ్వు ఎట్లా స్వస్థత పొందావు సాక్ష్యం చెప్పు. He's using that poor fellow to enhance his own reputation. తనకున్నటువంటి ఏదో పేరు ప్రతిష్టలో పెంచుకోవడానికి ఒక వ్యక్తిని ఉపయోగించుకుంటాను. You heard that testimony? విన్నారా ఈ సాక్ష్యం? You know what I am now? ఇప్పుడు నేను ఎవరో తెలిసిందా? Healer. నేను స్వస్థపరిచే వ్యక్తి. Is this how Jesus healed people? యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైనా ఎట్లా స్వస్థపరిచారా? When Jesus healed a blind man, గుడ్డివాడిని స్వస్థపరిచినప్పుడు he didn't say, come, everybody come, listen to what this man's సరే testimony వచ్చి is. చెప్పు అందరూ వినండి నేను ఏం చెప్తాడు అన్నాడా? No. లేదు, He would tell him, ఆయనతో అనేవాడు, don't tell anybody. ఎవరికి చెప్పకు, నువ్వు I'm so happy that you are healed. నువ్వు స్వస్థత పొందావు, నాకు చాలా సంతోషం, I love you. నిన్ను ప్రేమిస్తున్నాను. It's all deception. What's going on today in the name of Jesus? ఈ దినాన్ని యేసుక్రీస్తు ప్రభువారి పేరు మీద జరిగేవంతా కూడా మోసం జరుగుతుంది. They use people for their own advancement. ప్రజలు వాళ్ళ పేరు ప్రఖ్యాతుల కోసం ప్రజలను ఉపయోగించి, Even preachers, బోధకులు కూడా they use people to get their money for their own profit. వీళ్ళకేదో లాభం కోసం డబ్బు సంపాదించడానికి ప్రజలు Because they ఉపయోగించుకుంటారు. love things. ఎందుకంటే వాళ్ళ వస్తువులు ప్రేమిస్తున్నారు. When the spirit of the world, it says, the world cannot receive the Holy Spirit. ఈ లోకము పరిశుద్ధాత్మను పొందనేరదు. Jesus said, and the word of God says, don't love the world. దేవుని వాక్యం అంటుంది, మీరు లోకాన్ని ప్రేమించండి. If you love the world, the love of the Father is not in you. మీరు లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ మీలో ఉండదు. And see what James says. యాకోబు ఏం చెప్పాడు చూడండి. James chapter 4, యాకోబు 4వ అధ్యాయం verse 4. 4వ వచనం. You adulteresses, don't you know that friendship with the world is the enmity towards God? వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు And ఎరుగరా? whoever wants to be a friend of the world is the enemy of God. కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహం చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. You say, he may be writing to unbelievers. మీరు అనొచ్చు, ఇది అవిశ్వాసుల విషయంలో ఇది బానే ఉంటుంది. No. లేదు, See what he says. ఆయన ఏమంటున్నాడు చూడండి. Chapter 2, verse 1. 2వ అధ్యాయం మొదటి వచనం. My brethren. నా సహోదరులారా. Chapter 2, verse 5. 2వ అధ్యాయం 5వ వచనం. My beloved brethren. నా ప్రియ సహోదరులారా. Chapter 2, verse 14. 2వ అధ్యాయం 14వ వచనం. My brethren. నా సహోదరులారా. Chapter 3, verse 1. 3వ అధ్యాయం మొదటి వచనం. My brethren. నా సహోదరులారా. My beloved brothers. నా ప్రియమైన సహోదరులారా. You adulteresses. ఆయన అంటున్నాడు, వ్యభిచారులారా. Have you heard that? విన్నారా ఇది? My beloved brethren, you adulteresses. నా ప్రియమైనటువంటి సహోదరులారా, వ్యభిచారులారా అంటున్నాడు. They say, what adultery? I'm not committing adultery. ఏమిటి వ్యభిచారం? నేనేం వ్యభిచారం చేయట్లేదు. He says, I'll tell you. చెప్తాను మీకు. If you love the world, మీరు ఈ లోకాన్ని ప్రేమిస్తే you're an adulteress. మీరు వ్యభిచారం చేస్తున్నట్టే. You're supposed to be engaged to Christ. మీరు క్రీస్తు ప్రభువారికే ప్రధానం And చేయబడ్డారు. you're a friend of the world. మీరు లోకాన్ని స్నేహం చేస్తున్నారు. Not the friend of worldly people. లోకంలో ఉన్న ప్రజలకు స్నేహితులు కాదు. Jesus loved sinners. He was the friend of sinners. యేసుక్రీస్తు ప్రభువారు పాపులను ప్రేమించారు, పాపులకు స్నేహితుడు. We're not talking about the people of the world now. లోకంలో ఉన్న ప్రజల గురించి మనం మాట్లాడలేదు. World system. లోక విధానం. See, the devil controls this world system. అపవాది లోక విధానాన్ని ఎట్లా అధీనంలో పెట్టుకుంటున్నాడంటే, which makes people think in a certain way. మరి ప్రజలు చాలా యుక్తికరమైన విధానంలో దీన్ని తలంచేటట్టు. I must make as much money as possible. నేను సాధ్యమైనంత డబ్బు సంపాదించుకుంటూ ఉండాలి. Even if I have to push other people down. వేరే వాళ్ళ కింద పారేసైనా సరే. Climb on top of them. వాళ్ళ మీదకి ఎక్కి. I must get my promotion. నా ప్రమోషన్ రావాలి. Never mind other people. వేరే వాళ్ళ సంగతి నాకు అనవసరం. Never care for the poor people. పేదవాళ్ళ గురించి నాకేం చింత లేదు. That is a worldly way of thinking. చూడండి, లోక సంబంధమైన విధానంలో మనుషుల మనసు ఎట్లా పనిచేస్తుంది.